Hello, sir. Yeah, Yeah, 2 days back. okay. So, I hope everybody install the studio without any issues, right? అందరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా. ఓకే. సో No, sir. ఇంకా లేదా? లేదు సార్, యాప్స్ సెండ్ చేస్తున్నారు, సెండ్ చేయలేదు. జూలా లింక్స్ షేర్ చేయలేదు సార్. యాక్చువల్లీ పంపించాను. ఓకే, ఈ రోజు పంపిస్తారేమో, నో ప్రాబ్లం. ఓకే సార్. యా. సో ఇది స్టూడియో. యాక్చువల్లీ ద ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఈ స్టూడియో అనేది ఏంటంటే ఎక్లిప్స్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అనేది దాని మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే. సో వర్క్డే వాళ్ళు ఓకే ఓన్లీ థర్డ్ పార్టీ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఏదైనా సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ స్టూడియో ఓన్లీ. ఓకే. సో ఇది కంప్లీట్గా జావా బేస్డ్ మీద వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటనంటే అంటే కంప్లీట్గా జావా కాదు కానీ జావా రిలేటెడ్ ఫ్యూ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఈ స్టూడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో వేర్ అవి మనకి ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో వితౌట్ దెమ్ అండ్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఇంటిగ్రేషన్. సో దాంట్లో ఫస్ట్గా మనం చెప్పుకోవాలి అని అంటే ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. సో హియర్ మనం ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేస్తాం. జస్ట్ ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ ప్యాలెట్ అనేది వస్తుంది. ఓకే. అండర్ దిస్ ప్యాలెట్ వీ హ్యావ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేస్తాం. సో హౌ మెనీ ఇంటిగ్రేషన్స్. సో వన్ ఆర్ మోర్ ఇంటిగ్రేషన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, ఎన్నైనా సరే. అండ్ క్లౌడ్ ఎక్స్ప్లోరర్. ఓకే. సో క్లౌడ్ ఎక్స్ప్లోరర్ అనేది ఈ ఏరియా అనేది దేనికి మనకి యూజ్ అవుతుంది అని అంటే సో ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ వీఆర్ కనెక్టెడ్ టు ద టెనెంట్. సో ఈ టెనెంట్ ఉంది కదా, ఈ టెనెంట్కి ఇక్కడ కనెక్ట్ అవుతాం. సో ద రీజన్ ఏంటనంటే జస్ట్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే. బిల్డ్ చేసిన తర్వాత టెనెంట్కి కనెక్ట్ అయ్యి టెనెంట్లో డిప్లాయ్ చేయాలి. ఓకే. డిప్లాయ్ చేసిన తరువాత ఈ టెనెంట్ నుంచి ఆ ఇంటిగ్రేషన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ టెనెంట్ నుంచే ఇంటిగ్రేషన్ రన్ చేస్తాం, ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఎవ్రీథింగ్ అనేది మిగతా ప్రాసెస్ మొత్తం చేస్తాం. బట్ ఆ ఫైల్ అనేది రావటానికి తర్వాత ఆ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్గా ఈ టెనెంట్లో అవైలబుల్గా ఉండటానికి కోడ్ అనేది ఇక్కడ రాస్తాం. సో దానికి మనం డెఫినెట్గా డిప్లాయ్ చేయాలి కాబట్టి టెనెంట్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్గా శాండ్ బాక్స్ అండ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ టెనెంట్స్ మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి, అది చూపిస్తాను. బట్ రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఇంప్లిమెంటేషన్, బట్ ఆ ప్రాసెస్ చూపిస్తాను, జస్ట్ సింపుల్. ఓకే. సో ఓన్లీ టెంప్లేట్ టెనెంట్ కనెక్షన్ మాత్రమే ఇక్కడ మనం ఈ ఏరియాకి వస్తాం. దట్ ఈస్ క్లౌడ్ ఎక్స్ప్లోరర్. ఓకే. అండ్ అవుట్లైన్. సో అవుట్లైన్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఫ్లోని ఇక్కడ ఒక లైక్ ఇమేజ్ లాగా చూపిస్తుంది ఇక్కడ. సో ఇమేజ్ లాగా అక్కడ మనం ఈ ఏరియాలో ఎక్కడైతే క్లిక్ చేస్తామో డైరెక్ట్గా ఆ క్లిక్ చేసిన ప్లేస్ని ఇక్కడ అది రీడైరెక్ట్ చేస్తుంది, ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఓకే. సో అది అవుట్లైన్ అనేది కంప్లీట్ ఇంటిగ్రేషన్ స్ట్రక్చర్ అనేది ఒక ఇమేజ్ లాగా చూపిస్తుంది అది. బట్ వీ డోంట్ నీడ్ దిస్ అవుట్లైన్. అవుట్లైన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఏది యూజ్ చేయము అవుట్లైన్. బట్ ఓన్లీ పర్పస్ ఏంటంటే చూడొచ్చు. ఓకే. సో నేను అది రిమూవ్ చేస్తున్నాను. సో ఈ క్లిప్ బోర్డ్ హిస్టరీ అనేది లైక్
సమ్ ప్రాసెస్ గురించి ఉంటుంది. బట్ ఇది అవసరం లేదు. ఎప్పుడు మనం దీన్ని యూజ్ చేయము. క్లిప్ బోర్డ్ హిస్టరీ అనేది జస్ట్ లీవ్ ఇట్. ఓకే. అండ్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉంటాయి కానీ బట్ ఇది కూడా అసలు అవసరం లేదు. ఓకే. ఇది కూడా మనం యూజ్ చేయాలి. సో స్కీమా ఎక్స్ప్లోరర్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ అని అంటే ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో మనకి వెబ్ సర్వీసెస్ అని ఉంటాయి. సో ఈఐబి ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో మనం అసైన్ రోల్స్ అని ఒక వెబ్ సర్వీస్ అనేది యూజ్ చేసాం. బట్ అక్కడ ఏంటంటే స్ప్రెడ్ షీట్ అనేది యూజ్ చేసాం. బట్ ఇక్కడ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి అని అంటే వన్ సెకండ్. ఆ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది సో ఈ వర్క్డే ఐకాన్ యాడ్ వర్క్డే వెబ్ సర్వీసెస్ అండ్ యాడ్ లేటెస్ట్ వర్క్డే వెబ్ సర్వీసెస్ ఇలా 2 ఉన్నాయి. ఓకే. సో యాడ్ వర్క్డే వెబ్ సర్వీసెస్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే. సో ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, ఓకే, ఎలా ఇంటిగ్రేషన్లో యూజ్ చేయాలనే దాని గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఓన్లీ ఫర్ దట్ పర్పస్ మనం స్కీమా ఎక్స్ప్లోరర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఓవరాల్గా మనకి మెయిన్ ఏరియాస్ ఏంటి అని అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, క్లౌడ్ ఎక్స్ప్లోరర్ అండ్ ఈ ఏరియాని వర్క్ స్పేస్ అంటాం ఇది అండ్ స్కీమా ఎక్స్ప్లోరర్. Okay, so whenever you are trying to build an inbound integration, you should definitely use this schema explorer. Otherwise, you cannot. Okay, so mostly schema explorer అనేది definitely use చేయాలి. So right now మనం outbound integration create చేద్దాం అనుకుంటున్నాం బట్ సో inbound కాదు. సో right now it is not required. Just close it. Okay, and coming to this area, so ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ కన్సోల్, ప్రాసెస్ మానిటర్ అని ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్లో కాంపోనెంట్ ప్రాపర్టీ ఏవేవి ఉన్నాయో అవి చూపిస్తుంది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటిగ్రేషన్లో ఏదైనా ఇష్యూస్, ఎర్రర్స్ వస్తే అవి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ప్రాసెస్ మానిటర్లో ఇంటిగ్రేషన్ రన్ చేసినప్పుడు అది ఎలా రన్ అవుతుంది, సో ఎంత టైం ఏంటి అనేది కూడా ఈ ప్రాసెస్ మానిటర్లో. అండ్ మనం ఇంటిగ్రేషన్ని లాంచ్ చేసినప్పుడు సో ఇంటిగ్రేషన్ లాంచ్ అండ్ డీబగ్ అనేది ఇక్కడ అంటాము. సో ఈ 2 వర్డ్స్ ఏంటనంటే ఇంటిగ్రేషన్ లాంచ్ అండ్ డీబగ్ అనేది లాంచ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మనం ఈఐబి అండ్ కోర్ కనెక్టర్లో చూసాం. అయితే యాజ్ అ పార్ట్ ఆఫ్ డీబగ్గింగ్ ప్రాసెస్లో మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ని ఒక టెనెంట్ ఇక్కడ క్లౌడ్ ఎక్స్ప్లోరర్ నుంచి డైరెక్ట్గా డీబగ్ చేయొచ్చు అండ్ లాంచ్ చేయొచ్చు. అంటే బిఫోర్ డిప్లాయ్ టెనెంట్లోకి డిప్లాయ్ చేసి టెనెంట్లో రన్ చేసే ముందే ఆ ఇంటిగ్రేషన్ వర్క్ అవుతుందా లేదని చెప్పేసి అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా లాంచ్ చేసుకొని ఈ ప్రాసెస్ మానిటర్లో చూసుకోవచ్చు. ఓకే. సో కొన్ని క్లౌడ్ లాగ్ ఫైల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుందా రాలేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దిస్ ఎక్స్పాత్ ఎక్స్ప్లోరర్ అనేది ఇది దేనికనంటే సో ఇంటిగ్రేషన్స్లో మనం కొన్ని ఈవాల్ ప్రాపర్టీస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఆ ఈవాల్ ప్రాప్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, సో మనం ఇచ్చిన ఎక్స్పాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే దాని గురించి ఈ ఎక్స్పాత్ ఎక్స్ప్లోరర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వ్యూవర్. ఈ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వ్యూవర్ ఏం చేస్తుందనంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అనేది ఎర్రర్ అవుట్ అయిపోయింది. ఓకే. సో ఏ కాంపోనెంట్లో ఎర్రర్ అవుట్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఇంటిగ్రేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత టెనెంట్లో ఇంటిగ్రేషన్ అనేది కంప్లీటెడ్ విత్ ఎర్రర్స్ జరిగింది యాక్చువల్గా.
ఇక్కడ కాదు. బికాస్ స్టూడియోలో ఎర్రర్స్ అని చూయిస్తే, ఒక ఎర్రర్స్ అనేది అయితే మనం ఆ ఇంటిగ్రేషన్ని ఫస్ట్ డిప్లాయ్ చేయలేం టెనెంట్లో. బికాస్ స్టూడియో డస్ నాట్ అలౌ టు డిప్లాయ్ ద ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ ఇక్కడ ఎర్రర్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ అలౌ టు డిప్లాయ్ ద ఇంటిగ్రేషన్ ఇన్ స్టూడియో. ఆఫ్టర్ దాని తర్వాత మనం ఇంటిగ్రేషన్ రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాపర్టీస్ రాసాము, ఎక్స్పాత్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఓకే, సో దానివల్ల ఎర్రర్ అవుట్ అయ్యి వాల్యూ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే టెనెంట్ లెవెల్లో వ్యూ కన్సాలిడేటెడ్ లాగ్స్లో కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సో అది మనం డౌన్లోడ్ చేసుకొని, ఓకే, దాన్ని ఇక్కడ ఈ కన్సాలిడేటెడ్ వ్యూవర్లో ఇక్కడ ఓకే లోడ్ ఫ్రమ్ వర్క్ స్పేస్ ఆర్ లోడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ లొకేషన్ ఇక్కడ నుంచి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఏ కాంపోనెంట్ దగ్గర ఓకే ఆ ఎర్రర్ అనేది రైజ్ అయిందో అక్కడ హైలైట్ అవుతుంది. ఓకే, సో దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఇష్యూ హ్యాపెన్ ఇన్ దట్ పర్టికులర్ కాంపోనెంట్. ఓకే, సో అలాగా మనకి ఇది కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వ్యూవర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఈ ఆప్షన్స్ వస్తే మనం సో ఇక్కడ ఏ ఇంటిగ్రేషన్ లేదు, ఇక్కడ ఈ ఐకాన్ అనేది డిసేబుల్లో ఉంది. సో ఇది ఇంపార్టెంట్, డిప్లాయ్ టు వర్క్డే. ఓకే, సో ఇంటిగ్రేషన్ని వర్క్డేలోకి డిప్లాయ్ చేయాలంటే ఇది. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫర్ ఇంపోర్ట్ ఏ క్లార్ ఫ్రమ్ వర్క్డే, ఎక్స్పోర్ట్ ఏ క్లార్ టు వర్క్డే. సో ఆల్రెడీ ఒక ఇంటిగ్రేషన్ క్రియేట్ చేశారు, అది క్లార్ ఫైల్లో ఉంది. అగైన్ మనం ఈ స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఈ జార్ ఒక ఇంపోర్ట్ క్లార్ ఫైల్ అండ్ ఎక్స్పోర్ట్. ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ని మనం మన లోకల్ సిస్టంలోకి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆ పర్పస్ గురించి ఈ 2 ఐకాన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ 2 ఐకాన్స్ ఫర్ సేవ్ ద ఇంటిగ్రేషన్స్. So whenever you create and whenever you made some changes to the integration, you should save that configuration by using these 2 options. Okay, so ఈ 2 options యూజ్ చేసి మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ కాంపోనెంట్ అండ్ మనం ఆ స్టూడియో ఇంటిగ్రేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ దట్ ఫస్ట్ స్టూడియో టెనెంట్ కనెక్ట్ అవుదాం ఫ్రమ్ స్టూడియో నుంచి. సో ఈ శాండ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఈ ఐకాన్. ఓకే, సో ఈ ఐకాన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. మనకి ఇలా ఒక పేజ్ అనేది ప్రాంప్ట్ అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ టెనెంట్స్ యాడ్ చేయాలి అని అంటే క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో ఇక్కడ టెనెంట్ నేమ్ ఒక నార్మల్ మన ఇష్టం వచ్చిన నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఈ టెనెంట్ నేమ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ నేమ్ ఉందో ఆ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, మీకు ఏవైతే మనం క్రెడెన్షియల్స్ షేర్ చేసామో సో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేయాలి. సో వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ దెన్ మనం ఏంటంటే అప్పుడు ఆ స్టూడియోకి మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఐ విల్ షో యూ దట్. సో నా ఇక్కడ మనకి శాండ్ బాక్స్. ఓకే, సో ఆల్రెడీ క్లిక్ చేసి ఉంది, చెక్ చేసి ఉన్నాను, రైట్. సో ఆల్రెడీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో టెనెంట్ నేమ్. ఓకే, కాపీ దిస్ వన్, ఇది టెనెంట్ నేమ్. ఓకే, నాట్ దిస్ కంప్లీట్ వన్, జస్ట్ ఇది టెనెంట్ నేమ్. నేను ఏదైతే హైలైట్ చేశానో అది మాత్రమే టెనెంట్ నేమ్, EVERCOMMERC. ఓకే, దాన్ని ఇక్కడ కాపీ చేయండి, పేస్ట్ చేయండి, స్పేసెస్ ఉండకూడదు. ఓకే, స్పేసెస్ ఉండకూడదు. అండ్ యూజర్ నేమ్
మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్. ఓకే, సో ఈ క్రెడెన్షియల్స్ టెస్ట్ కనెక్ట్ చేయాలి. సో అది కనెక్ట్ అయ్యేంత వరకు జస్ట్ వెయిట్ ఫర్ సమ్. ఓకే, సో నాకు ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి. సో ఎర్రర్స్లో ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ దగ్గర నాకు రెడ్ మార్క్ చూపిస్తుంది, అండ్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర కూడా నాకు రెడ్ మార్క్ చూపిస్తుంది. అంటే దీని రీజన్ ఏంటంటే ఈ స్టూడియోకి మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే బిజినెస్ ప్రాసెస్ అడ్మినిస్ట్రేటర్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ సెక్యూరిటీ గ్రూప్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో వితౌట్ దెమ్ మనం స్టూడియోకి అనేది కనెక్ట్ అవ్వలేం. ఓకే, సో నేను ఈ సెక్యూరిటీ గ్రూప్కి యాక్సెస్ ఇస్తున్నాను. And the next one, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంటూ మార్క్ రాకుండా రైట్ గ్రీన్ కలర్ మార్క్ ఇక్కడ పైన వచ్చినట్లు, సో రైట్ గ్రీన్ కలర్ మార్క్ వచ్చి స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది అని అంటే దట్ ఈస్ డెఫినెట్లీ క్రెడెన్షియల్స్ ఇష్యూ. ఓకే, సో మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సంథింగ్ లైక్ దట్. సో ఆ రిలేటెడ్ ఇష్యూ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అప్పుడు అలాంటి టైంలో డెఫినెట్గా అది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే, నా లెట్స్ క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. చూసారా, కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో వన్స్ టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే అప్లై అండ్ క్లోజ్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కంటిన్యూస్గా టెస్ట్ కనెక్షన్ చూసుకోకుండా ఓకే, సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ తోటి అప్లై అండ్ క్లోజ్ అనేది మీరు యూజ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ అనేది మీ అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది. ఓకే, సో అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది. సెక్యూరిటీ అడ్మిన్ వాళ్ళు మాత్రమే మళ్ళీ దాన్ని అన్లాక్ చేయాలి. ఓకే, సో అదొక కైండ్ ఆఫ్ ప్రాసెస్. సో మేక్ షూర్ దట్ ఫస్ట్ టెస్ట్ కనెక్షన్లో సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిన తర్వాత అప్లై అండ్ క్లోజ్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో అబౌట్ దిస్ URL. ఓకే, సో ఇక్కడ URL మనకి సంథింగ్ లైక్ ఇలా చూపిస్తుంది. ఈ URL అనేది ఏంటనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టెనెంట్ URL. ఓకే, సో టెనెంట్ URL మనం ఇక్కడ స్టూడియో నుంచి ఆ టెనెంట్కి త్రూ దిస్ URL తోటి మనం కనెక్ట్ అవుతున్నాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్వర్ విచ్ వాజ్ మెయింటైన్డ్ బై ద వర్క్డే పీపుల్. సో ఆ సర్వర్స్ ఏంటనంటే డిఫరెంట్ రీజియన్స్లో ఉంటాయి. సో డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న సర్వర్, సో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్డే వాళ్ళకి రీచ్ అయిన తర్వాత సో ప్రతి ఆర్గనైజేషన్కి ఒక సర్వర్, ఆ సర్వర్లో డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, స్టోర్ అయ్యి ఉంటాయి. సో లైక్ వైజ్ ఏంటంటే మన ఇంటిగ్రేషన్స్ కూడా సేవ్ అయి ఉండాలి కాబట్టి మనకు ఒక సర్వర్ URL అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని మనం క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్, సో ఇవన్నీ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, సర్వర్స్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ఓకే, డిఫరెంట్ రీజియన్స్. ప్రొడక్షన్కి ఒకటి, ఇంప్లిమెంటేషన్కి, శాండ్ బాక్స్ ప్రివ్యూకి. ఓకే, సో ఈ WD2
3, 2, 3, 5, 10, 12, 102 ఇవన్నీ ఏంటనంటే ఆ కోడ్స్ అన్నమాట. ఆ రీజియన్స్ ఎక్కడైతే లొకేటెడ్ అయి ఉన్నాయో ఆ కోడ్స్ అన్నమాట. సో బై యూజింగ్ దిస్ WD2, 3 తర్వాత పైన ప్రొడక్షన్‌కి సంబంధించి, శాండ్‌బాక్స్ సంబంధించి సో వీటన్నిటికి రిలేటెడ్ ఏంటనంటే మనకి వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు మనకి చెప్తారు. యువర్ యాక్చువల్లీ సర్వర్ లొకేటెడ్ ఇన్ పర్టిక్యులర్ రీజియన్. సో యూ షుడ్ సెలెక్ట్ ఇంప్లిమెంటేషన్ WD2 or production WD3 like that. Okay, so mostly we are using the WD2. Here also మనం using the first one for sandbox. Okay, for implementation also we are using the WD2. Okay, so like that. Okay, now click on apply and close. సో ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత గోల్డ్ కలర్లో హైలైట్ అవుతుంది. మనం ఇలా ఎక్స్పాండ్ చేస్తే సో ఈ సోఫర్ అంటే ఇప్పటి వరకు ఈ టెనెంట్లో ఏ ఇంటిగ్రేషన్స్ అయితే ఉన్నాయో ఆర్ ఏవైతే మనం క్రియేట్ చేసి అయితే ఉన్నామో సో అవన్నీ డిప్లాయ్ చేసిన ఇంటిగ్రేషన్స్ అన్ని అండర్ దిస్ టెనెంట్లో మనకి విజిబుల్ అవుతాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద కనెక్షన్స్ అండ్ ఓకే వర్క్ ఏరియాస్ ఆఫ్ స్టూడియో. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ క్రియేట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలనంటే విండోస్ ల్యాప్టాప్స్ అయితే డైరెక్ట్గా Ctrl+N క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో అలా కాకపోయినా ఫైల్, న్యూ, ఓకే అండ్ వర్క్డే అసెంబ్లీ ప్రాజెక్ట్ ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. అండ్ వెరీ బిగినింగ్లో ఏంటంటే క్రియేటివ్ వర్క్డే అసెంబ్లీ ప్రాజెక్ట్ అని డైరెక్ట్గా ఇక్కడే వస్తుంది వెరీ బిగినింగ్లో. ఓకే, వన్స్ యూ ఎనీ వన్ ఇంటిగ్రేషన్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇది రాదు, క్రియేటివ్ వర్క్డే అసెంబ్లీ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కనిపించదు. అప్పుడు మనం ఏదర్ ఫైల్ న్యూ అనే దానికి వెళ్ళాలి లేదా Ctrl+N క్లిక్ చేసి న్యూ అసెంబ్లీ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ గో విత్ ఫైల్, న్యూ, వర్క్డే అసెంబ్లీ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్ okay, so any name, studio outbound, just click on next. Okay, click on finish. It actually will take some time. Okay, so here again ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా ఉంటాయంటే వాట్ వీ డూ, వాట్ ఆర్ ద డిఫరెంట్ అని అడుగుతారు. సో అప్పుడు మనం వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, కోడ్ ఎక్స్ప్లోరర్, అవుట్లుక్, ఓకే అండ్ స్కీమా ఎక్స్ప్లోరర్, క్లిప్ బోర్డ్ హిస్టరీ, ప్రాసెస్ డీటెయిల్స్ అని చెప్తాం. వాట్ వీ డూ ఇన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని అంటారు. సో we create integration in project explorer అని చెప్పాలి. తర్వాత what is the use of this cloud explorer అంటాడు. Okay, so in cloud explorer we are connecting to the tenant from studio అని చెప్పేసి by giving our credentials and selecting the like URL. Okay, so we will connect with the cloud tenant in the cloud explorer అని చెప్పాలి. So what is the use of schema explorer? So in the schema explorer we select the web service out of the categories, okay, and from there we create a web service request and we tested that in a studio tester అనేది చెప్పాలి. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత కూడా హౌ డు యూ ఇంపోర్ట్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ అని కూడా అడుగుతారు. సో బై యూజింగ్ the import option, we have the two jar icons. So in the two jar icons, one is for import and another one is for export. So by using them, we can import the that integration CLAR file into the studio, or otherwise that option is also available in a file. Okay, file tab. So suppose if you using the file tab, you can directly import that integration folder. Okay, integration folder ante CLAR file is different, integration folder is different.
సపోజ్ నా ఇంటిగ్రేషన్ బ్యాచ్ టు వర్క్ స్పేస్ అనే ఫోల్డర్లో ఉండింది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది ఎక్కడైతే నేను బ్యాచ్ టు ఇది నా వర్క్ స్పేస్, సపోజ్ ఇప్పుడు నేను ఈ వర్క్ స్పేస్ ఓపెన్ చేస్తే నా ఇంటిగ్రేషన్ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, సో ఈ ఫోల్డర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఫైల్ ఇంపోర్ట్. ఓకే, ఫైల్ ఇంపోర్ట్. ఓన్లీ క్లార్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే జార్ ఐకాన్ ఇంపోర్ట్. ఓకే, దీస్ టూ. సో ఆ డిఫరెన్స్ అనేది. దాని తర్వాత వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు డిప్లాయ్ ఇంటిగ్రేషన్ ఇన్ ద స్టూడియో. Okay, by using the deploy into workday option or icon which is available in the top of the studio. So by using that option we deploy the integration into the workday, or else if you right click on the integration, and there also we have the option called deploy to workday. So by using these two options we can able to deploy the integration into the workday and go on. ఓకే, సో వెరీ బిగినింగ్ అంటే మనకి స్టూడియో ఐడియా ఉందా లేదా అనే టెస్టింగ్ గురించి ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతారు అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే క్వశ్చన్స్ ఏం లేవు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ అడగాలి అని అంటే ఇక్కడ ఇవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ గురించి అడుగుతారు. సో చూసారా, సో ఎర్లియర్ నేను ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయక ముందు నాకు ఈ ప్యాలెట్ ఇక్కడ చూస్తే ఈ ప్యాలెట్ అనేది నాకు విజిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడైతే నేను ఇంటిగ్రేషన్ క్రియేట్ చేశానో నాకు ప్యాలెట్ అనేది అవైలబుల్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటనంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మనం యానిటేషన్స్ అని అంటాం, మోడల్ లైబ్రరీ, ఇన్ ట్రాన్స్పోర్ట్, అవుట్ ట్రాన్స్పోర్ట్, కాంపోనెంట్స్, కామన్ కాంపోనెంట్స్ అండ్ వర్క్ స్పేస్ కాంపోనెంట్స్, ఎర్రర్ హ్యాండ్లర్స్, ట్రాన్స్ఫార్మ్, లాగింగ్ ఈవెంట్ and message manipulation, validations and encoding, and others in the connections. So different గా ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దీస్ వన్లో మనకి రిలవెంట్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అవి ఏంటో చూద్దాం. సో వెరీ ఫస్ట్ బిగినింగ్ ఐ విల్ స్టార్ట్ విత్ ద స్విమ్ లైన్. సో ఈ స్విమ్ లైన్ అనేది మనకి దేనికనంటే మనం యాడ్ చేసే కాంపోనెంట్స్ని ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంచుతుంది. ఓకే, ఇట్స్ రికమెండెడ్ టు హ్యావ్ ద స్విమ్ లైన్ ఫర్ ఎవ్రీ ఇంటిగ్రేషన్. ఓకే, అది తీసుకున్నాం స్విమ్ లైన్, జస్ట్ అంతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో స్విమ్ లైన్ ప్రాపర్టీస్. ఓకే, సో రిమూవ్ దిస్ నేమ్. సో ఇంటిగ్రేషన్ స్టార్ట్ హియర్ అనేది మనం ఆ స్విమ్ లైన్ హెడ్ లైన్. సో ఎండ్ యూజర్ ఎప్పుడైనా ఈ ఇంటిగ్రేషన్ అనేది చూసినప్పుడు అతనికి ఏం అర్థమవుతుంది అంటే, సో ఇంటిగ్రేషన్ ఈజ్ స్టార్టెడ్ హియర్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ వీ షుడ్ యూజ్ టు స్టార్ట్ ద ఇంటిగ్రేషన్. సో లైక్ దట్ ఏంటంటే ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ స్విమ్లో ఉన్నది. సో అది ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ ఒకటి, అది ఇన్ ట్రాన్స్పోర్ట్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకే, ఇన్ ట్రాన్స్పోర్ట్స్ లొకేట్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్క్డే ఇన్ కాంపోనెంట్. ఓకే, వర్క్డే ఇన్ కాంపోనెంట్. సో అగైన్ ఇక్కడ మనకి వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో how do you start creating an integration? Which component you are using to start creating your integration? So that is only one component, that is workday in only. Suppose if you use 10 workday in components in this workspace, okay, this studio will going to create 10 different integrations. Okay, for each integration we have only one workday in component. ఇది జాగ్రత్తగా రిమెంబర్ చేసుకోండి. ఫర్ ఈచ్ ఇంటిగ్రేషన్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వర్క్డే ఇన్ కాంపోనెంట్. వేరే వర్క్డే ఇన్ కాంపోనెంట్ వన్ ఆర్ మోర్ వర్క్డే ఇన్ కాంపోనెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని అంటే డెఫినెట్గా అన్ని ఇంటిగ్రేషన్స్ అనేవి మనకి టెనెంట్లో క్రియేట్ అయి ఉంటాయి డిప్లాయ్ చేసిన తర్వాత. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత మాత్రమే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో జస్ట్ లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ చేసి ఇక్కడ మనకి మౌస్ లైన్ కానొస్తుంది కదా బ్లాక్ కలర్లో, అలా వచ్చినప్పుడు అక్కడ వదిలేయాలి.
ఓకే. సో లైక్ దట్ ఏంటనంటే వర్క్ డే ఇన్ కాంపోనెంట్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ నేమ్ అనేది స్టార్ట్ హియర్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూస్తే వర్క్ డే ఇన్ కాంపోనెంట్ ఇది. ఓకే. సో దీంట్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటనంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్, ఓకే, యూ కెన్ చేంజ్. Let's say for example same integration start here, లేకపోతే ఇంటిగ్రేషన్ బిగిన్. బట్ మేక్ షూర్ దట్ ఈ నేమ్స్ మధ్య స్పేస్ ఉండకూడదు. ఓకే, స్పేస్ కంపల్సరీగా ఉండకూడదు. యూ కెన్ యాడ్ అండర్ స్కోర్స్. ఓకే, యూ కెన్ యాడ్ అండర్ స్కోర్స్. స్పేస్ అండర్ స్కోర్స్ లేకపోతే డెఫినెట్గా అది ఎర్రర్ అవుట్ చేస్తుంది స్టూడియో. ఓకే, సో దట్స్ ద రీజన్ 100% మనకి ఇది ఉండాలి. సో కామన్ ట్యాబ్ అనేది నేమ్ చేంజ్ చేసుకోవడానికి, తర్వాత అడ్వాన్స్డ్ ట్యాబ్లో మన ఇంటిగ్రేషన్ సిస్టమ్ నేమ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఇంటిగ్రేషన్ నేమ్ యూ కెన్ చేంజ్. సో సేమ్ ఈ నేమ్ తోటి ఇంటిగ్రేషన్ అనేది టెనెంట్లో క్రియేట్ అవుతుంది డిప్లాయ్ చేసిన తరువాత, రైట్? సో అది. అండ్ ఆఫ్టర్ దట్ లాంచ్ పారామీటర్ ట్యాబ్. సో లాంచ్ పారామీటర్స్ అని అంటే మీరు ఆల్రెడీ చూసారు రిపోర్ట్లో ప్రాంప్ట్స్ అని చెప్పేసి అని, లైక్ మనం లొకేషన్, ఓకే, అండ్ కంపెనీ, వర్కర్, కైండ్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది మనం రిపోర్ట్లో యాడ్ చేయవచ్చు. అలా రిపోర్ట్లో యాడ్ చేసిన ప్రాంప్ట్స్ అనేది స్టూడియోలో మనం ఏం చేస్తామనంటే లాంచ్ పారామీటర్స్గా యాడ్ చేస్తాం. ఓకే, సో రిపోర్ట్లో యాడ్ చేసిన ప్రాంప్ట్స్ మనకి ఇంటిగ్రేషన్లో లాంచ్ పారామీటర్స్ వస్తాయి. సో మనం డైరెక్ట్లీ ఇంటిగ్రేషన్ నుంచి ఆ ప్రాంప్ట్లో వాల్యూ ఇస్తే ఆ వాల్యూ బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది, రిపోర్ట్ నుంచి ఆ పర్టికులర్ డేటా మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో అది అవుట్పుట్ ఫైల్లో వస్తుంది. ఓకే, అది చూద్దాం ఎలా మనం లాంచ్ పారామీటర్ క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ సింపుల్ టైప్, రిఫరెన్స్ టైప్ అండ్ ఎన్యూమరేషన్ టైప్ అని 3 ఉంటాయి. ఓకే, సింపుల్ టైప్ ఎందుకు, రిఫరెన్స్ ఎందుకు, ఎన్యూమరేషన్ ఎందుకు అనేది చూద్దాం. బట్ మోస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ విత్ దీస్ 2 ఓన్లీ. Enumeration type is almost worked like as like reference type, but we never got a chance to work on this enumeration type because it is almost like as a reference type only. So these 2 enough. Okay, and services. So this is the important one. So here we have the different kinds of services in Workday. ఈ Workday in component లో. సో attributes and map service, దాని తర్వాత డెలివరీ సర్వీస్. ఓకే, సో అట్రిబ్యూట్స్ అండ్ మ్యాప్ సర్వీస్ అనేది ఏంటనంటే మనం కోర్ కనెక్టర్ వర్కర్లో ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ చూసాం. సో అలాంటి ప్రాసెస్ అనేది ఇక్కడ చేయాలని అంటే అట్రిబ్యూట్స్ అండ్ మ్యాప్స్. ఓకే, సో ఆ మ్యాపింగ్ అనేది ఇక్కడ మనం ఒక నేమ్ క్రియేట్ చేసి ఓకే మ్యాపింగ్ అనేది యాడ్ చేస్తే ఇంటిగ్రేషన్ మ్యాప్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఆ నేమ్ అనేది ఎంటర్ చేసి ఓకే, సో ఆ ఫీల్డ్ అనేది ఓకే బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ టైప్, టెక్స్ట్, నెంబర్, డేట్ అండ్ డేట్ టైమ్. సో బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ టైప్ను బేస్ చేసుకొని మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఒక ఇంటర్నల్ వాల్యూ ఏంటి, తర్వాత ఎక్స్టర్నల్ వాల్యూ, సేమ్ లైక్ యాజ్ కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్ మ్యాప్ అని దానికి ఒక నేమ్ ఇస్తాం. ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్, ఇక్కడ వాల్యూ సెలెక్షన్. ఓకే, ఫర్ దీని తర్వాత ఏంటంటే ఇవి మనకి విజిబుల్ అవ్వటానికి అండ్ టెనెంట్లో అవైలబుల్ ఉండటానికి ఈవెల్ కండిషన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే మనం ఈ ఇంటిగ్రేషన్ అట్రిబ్యూట్స్, ఇంటిగ్రేషన్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే సమ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఫ్రమ్ వర్క్డే టు అదర్ సిస్టమ్స్. సో వర్క్డే నుంచి అదర్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలని అంటే మనకి ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అని అంటే కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి, అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్లో మనం ప్రిపేర్ చేసి అంటే స్టూడియోలో మనం కోడ్ అంతా రాసి డిప్లాయ్ చేసిన తర్వాత టెనెంట్లో ఆ కాన్ఫిగరేషన్ అంటే ఆ యూఆర్ఎల్స్ యాడ్ చేయడానికి, ఆ యూజర్ నేమ్, అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ అనేది వచ్చేలాగా మనం స్టూడియోలో
ఈ ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ పర్పస్ గురించి ఏంటంటే యాట్రిబ్యూట్ సర్వీస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ డెలివరీ సర్వీస్ అని అంటే మనం ఫైల్ సెండ్ చేసేది. సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఈఐబి డెలివరీ మెథడ్, సేమ్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ సెలెక్టింగ్ ద ఆప్షన్స్ ఆర్ డిఫరెంట్స్ అంతే. ఓకే, సో ఇక్కడ డెలివరీ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇంటిగ్రేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. ఆ బిజినెస్ ప్రాసెస్లో మనకు డెలివరీ స్టెప్ అనేది ఒకటి యాడ్ చేస్తుంది. ఆ డెలివరీ స్టెప్లో మనం డెలివరీ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. బట్ హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్. బట్ ఇది ఎలా క్రియేట్ చేస్తుంది ఓకే అనేది నేను ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో రిట్రైవల్ సర్వీస్తో చూపిస్తాను. ఓకే, అది ఎలా ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే బోత్ సేమ్, జస్ట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ అంతే. ఓకే, బోత్ సేమ్. తర్వాత లిజనర్ సర్వీస్ అనేది మనం యాక్చువల్గా మెసేజెస్ పర్పస్ గురించి యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ మెసేజ్ పర్పస్ గురించి. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేయం, బట్ వెరీ ఫ్యూ ఇంటిగ్రేషన్స్లో. దాని తర్వాత రిట్రైవల్ సర్వీస్ అని అంటే ఎక్స్టర్నల్ లొకేషన్ నుంచి ఫైల్ని రిట్రైవ్ చేయటానికి. మనకి ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్ అని అంటే డెఫినెట్గా ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి డేటా కావాలి. ఓకే, సో ఆ ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న డేటాని ఎలా మనం కాల్ చేయాలి, ఓకే, ఆ ప్రాసెస్ అనేది ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో చూస్తాం. సో ఆ ఫైల్ కాల్ చేయడానికి మనకి ఈ రిట్రైవల్ సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఈ రిట్రైవల్ సర్వీస్. అండ్ సీక్వెన్స్ జనరేటర్ అంటే మీకు తెలుసు, టు మెయింటైన్ ద యూనిక్ ఫైల్ నేమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుట్పుట్ ఫైల్ మనం సీక్వెన్స్ జనరేటర్ యూజ్ చేస్తాం. సో ఆ సర్వీస్ ఇది. అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ లైక్ సేమ్ యాజ్ లైక్ కోర్ కనెక్టర్ వర్కర్స్లో ఉన్నది ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ టు ఎక్స్ట్రాక్ట్ ద any kind of specific transaction, and we use this transaction log service. And this one is report service. Okay, to call a report, this service is important. Okay, this service is important. And custom object, so workday delivered fields కాకుండా మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం సమ్టైమ్స్ ఏంటంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం, మన ఓన్ ఫీల్డ్స్. ఓకే, మన ఓన్ ఫీల్డ్స్. అండ్ మనం దాని తర్వాత ఏంటంటే మనం దాన్ని ఆ ఫీల్డ్స్లో డేటా అనేది మనమే లోడ్ చేస్తాం. ఓకే, మనమే లోడ్ చేస్తాం త్రూ ఈఐబి ఇన్బౌండ్ ద్వారా. అలాంటి ఫీల్డ్స్ ఏవైనా ఉంటే ఓకే, వాటిని కాన్ఫిగర్ చేయడానికి ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ సర్వీస్. అండ్ దిస్ వన్ డేటా ఇన్స్టలేషన్ సర్వీస్. సో దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ లైక్ టు ద కోర్ కనెక్టర్ వర్కర్ డిఐఎస్ సర్వీస్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామనంటే మనం సపరేట్ టాస్క్ యూజ్ చేస్తాం. ఓకే, సో సపరేట్ టాస్క్ యూజ్ చేసి ఫస్ట్ టెనెంట్లో సపరేట్ టాస్క్ యూజ్ చేసి క్రియేట్ డేటా ఇన్స్టలేషన్ సర్వీస్ అనేది క్రియేట్ చేసి మనం ఒకటి డేటా ఇన్స్టలేషన్ సర్వీస్ క్రియేట్ చేసి అక్కడ ఆ రిపోర్ట్ని జనరల్గా రిపోర్ట్ని యాడ్ చేస్తుంటాం. ఆ రిపోర్ట్ని యాడ్ చేసిన తర్వాత ఓకే, ఇది ఏదైతే నేమ్తో మనం ఇక్కడ క్రియేట్ చేసామో సో ఓకే, సో ఆ నేము ప్లస్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈ డేటా ఇన్స్టలేషన్ సర్వీస్ నేమ్ తోటి మనం ఈ టెనెంట్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో అది హై లెవెల్ కాన్ఫిగరేషన్, సో మోస్ట్ కాంప్లెక్స్ వన్. ఓకే, సో ఆ డేటా ఇన్స్టలేషన్ సర్వీస్ అని అంటే సో బేసిక్గా ఇది కూడా సేమ్ కోర్ కనెక్టర్ వర్కర్లో డిఐఎస్ అనేది ఎలాగైతే ఫాస్ట్గా ప్రాసెస్ చేసి రికార్డ్స్ అనేది జనరేట్ చేసిందో దిస్ డిఐఎస్ ఆల్సో అట్లానే పనిచేస్తుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ సర్వీస్ రిఫరెన్స్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ కస్టమ్ సర్వీస్ హియర్, అంటే వర్క్డేలో అవైలబుల్గా లేదు, మనం కస్టమ్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే మనం ఈ సర్వీస్ గురించి మనం యూజ్ చేస్తాం. ఓకే, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఓవరాల్గా మనం ఇక్కడ మెయిన్గా రెగ్యులర్ టైంలో ఏ యూజ్ చేస్తామనంటే మెయిన్ రిపోర్ట్ సర్వీస్, ఓకే, రిట్రైవల్ సర్వీస్ అండ్ డెలివరీ సర్వీస్, ఈ మూడు మెయిన్. సో ఆఫ్టర్ దట్ యాట్రిబ్యూట్స్ అండ్ మ్యాప్ సర్వీస్ వస్తాయి. సో వెరీ రేర్గా ఏంటంటే మనకి ఈ డేటా ఇన్స్టలేషన్ సర్వీస్, కస్టమ్ ఆబ్జెక్ట్ సర్వీస్, ఓకే, అండ్ సీక్వెన్స్ జనరేటర్ అనేవి వస్తాయి. ఇవి మెయిన్గా. ఓకే, సో లైక్ దట్ వర్క్డే ఇన్ కాంపోనెంట్లో మనకి డిఫరెంట్ యూనో సర్వీసెస్ అండ్ లాంచ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఒక సిఎస్వి ఫైల్ని
ఓకే, ఒక CSV ఫైల్ డేటాని మనం వేరే సిస్టమ్కి పంపించాలి. సో ఇట్స్ అన్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్. ఓకే, రిపోర్ట్ డేటాని వేరే సిస్టమ్కి మనం పంపించాలి, రైట్? సో దాని గురించి మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ వన్ వర్క్ డే ఇన్ కాంపోనెంట్ స్టార్ట్ హియర్ ఈస్ ఫైన్. సో తర్వాత ఏంటంటే ఈ రిపోర్ట్ కాల్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడానికి మనకి ఒక సబ్ అసెంబ్లీ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ సబ్ అసెంబ్లీ అనేది ఏంటంటే మనం స్టూడియో టర్మినాలజీలో మనం ఏం చేస్తామనంటే, నేను చెప్పాను ఆల్రెడీ, వన్ ఆర్ మోర్ రిపోర్ట్ని మనం కాల్ చేసుకోవచ్చు, వన్ ఆర్ మోర్ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని. ఫర్ ఈచ్ రిపోర్ట్ని మనం ఇక్కడ కాల్ చేయాలంటే ఫర్ ఈచ్ సబ్ అసెంబ్లీ అనేది మనం యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ డైరెక్ట్గా కూడా యూజ్ చేస్తారు సింగిల్ రిపోర్ట్ ఉంటే, బట్ ఇట్స్ బెటర్ టు క్రియేట్ ద ఇంటిగ్రేషన్ ఆల్వేస్ విత్ ద సబ్ అసెంబ్లీస్. ఓకే, దట్ విల్ గివ్స్ యూ మోర్ మేక్ సెన్స్, అంటే అది మోర్ అండర్స్టాండింగ్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్గా ప్రాసెస్ చేస్తుంది కాబట్టి సో ఇంటిగ్రేషన్ పర్ఫార్మెన్స్ కూడా లిటిల్ బిట్ హైయర్గా ఉంటుంది. సో ఆ సబ్ అసెంబ్లీ ఎలా క్రియేట్ చేస్తారు, ఏ కాంపోనెంట్స్ కావాలి? సో మనకి 2 కాంపోనెంట్స్ కావాలి. వన్ ఈజ్ లోకల్ అవుట్, ఓకే, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అవుట్ ట్రాన్స్పోర్ట్. జస్ట్ డ్రాగ్ చేసి అక్కడ ఐకాన్ ఉంది, అక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, జస్ట్ అక్కడ వదిలేయండి. లోకల్ అవుట్. అండ్ అనదర్ వన్ ఈజ్ లోకల్ ఇన్. ఇలా డ్రాగ్ చేసినా మనకు వస్తుంది వితౌట్ దిస్ స్విమ్ లైన్తో. బట్ అయితే ఏంటంటే ఇది ప్రాపర్ ఫార్మాట్లో అడ్జస్ట్ అవ్వదు. ఇక్కడ చూసారా, ప్రాపర్ ఫార్మాట్లో అడ్జస్ట్ అయింది. సో అదే నేను వేరే కాంపోనెంట్ని, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడైనా నేను చేయొచ్చు, తర్వాత ఎక్కడైనా నేను చేయొచ్చు. సో ఇలా అన్ఫార్మేటెడ్ కాకుండా ప్రాపర్ ఫార్మాట్లో ఉండాలి అని దాని గురించి స్విమ్ లైన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అందుకు అగైన్ టేక్ వన్ మోర్ స్విమ్ లైన్. ఓకే, సో ఇక్కడ ఇది ఉండింది. సో ఈ కాంపోనెంట్ని స్విమ్ లైన్లో ఆ కర్సర్ డెఫినెట్గా రావాలి ఇన్సైడ్ ద స్విమ్ లైన్లో. ఓకే, నేను యాడ్ చేశాను. ఈ స్విమ్ లైన్కి నేను ఏం నేమ్ చేంజ్ చేస్తున్నాను అంటే, జస్ట్ అక్కడ స్విమ్ లైన్ అనే నేమ్ మీద క్లిక్ చేస్తే చాలు, మన ఇక్కడ ప్రాపర్టీస్లో కామన్ అనే ట్యాబ్లోకి వస్తాం. ఓకే, దీన్ని రిమూవ్ చేసి ప్రాసెసింగ్ అని అంటున్నాను. ఓకే, ప్రాసెసింగ్. ఓకే, సో అయితే జనరల్గా ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఏం జరుగుతుంది అంటే స్టూడియోలో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక మెసేజ్ లాగా. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడి నుంచి మనం ఏ కాంపోనెంట్స్కి అయితే మనం కనెక్షన్ ఇస్తామో ఆ కాంపోనెంట్కి మాత్రమే ఆ డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఓకే, బట్ అయితే కనెక్షన్ ఎలా ఇవ్వాలి? సో ఇంటిగ్రేషన్ బిగిన్ మీద క్లిక్ చేస్తే కామన్లోకి వెళ్తే మనం, ఓకే, కామన్ ఏ కాంపోనెంట్లో అయితే రౌట్స్ టు అనేది మనకు కనిపిస్తుందో అది ఏ ఆప్షన్లో అయినా కావచ్చు. రౌట్స్ టు, ఇక్కడ యారో మార్క్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, కాల్ సబ్ రొటీన్. ఓకే, కాల్ సబ్ రొటీన్. సో ఇంకా మోర్ మీనింగ్ఫుల్గా ఉండటానికి మనం ఇక్కడ వేరే నేమ్ ఇద్దాం, కాల్ ప్రాసెసింగ్. ఓకే, కాల్ ప్రాసెసింగ్ అనేది ఇద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ బిగిన్ కామన్లో రౌట్స్ టు అనే ఆప్షన్లో నేను కాల్ ప్రాసెసింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఒక యారో మార్క్ వచ్చేసింది. సో లైక్ దట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఒక వే. అనదర్ వే ఏంటంటే ఈ ఐకాన్ మీద మనం మౌస్ పాయింటర్ మూవ్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో ఒక యారో మార్క్ వస్తుంది. డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్ ఆల్సో మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, దాన్ని రిమూవ్ చేస్తే, డిలీట్ చేస్తే డైరెక్ట్ ఇట్లా కూడా మనం యాడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 ways. ఓకే, సో ఫర్ సబ్ అసెంబ్లీ ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో రైట్ నౌ, సో ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చాను.
Now I just want to make the connection from call processing to subroutine. సో ఈ సబ్రొటీన్ని నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, ప్రాసెసింగ్ అని. ఓకే, ప్రాసెసింగ్ అని. సో ఈ టూ కాంపోనెంట్స్కి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ సేవ్ ఆల్. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది చూసారు, ఇక్కడ రెడ్ మార్క్లో. అది ప్రాబ్లమ్స్లో కూడా చూపిస్తుంది. ఎండ్ పాయింట్ ఫర్ అవుట్ ట్రాన్స్పోర్ట్ కాల్ ప్రాసెసింగ్ మస్ట్ బి స్పెసిఫైడ్ వెన్ ఇగ్నోర్ డైనమిక్ ఎండ్ పాయింట్ అని చెప్పేసాను. సో ఆ ప్రాపర్టీ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ సెలెక్ట్ చేద్దాం. ఎండ్ పాయింట్ అనేది ఉంది కదా, ఇక్కడ మనం ఈ యారో మార్క్ని క్లిక్ చేయాలి. ఇది మన ఇంటిగ్రేషన్, ఇది ప్రాసెసింగ్. ఓకే, ఆ ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, సో ఇలా చేసిన తర్వాత అగైన్ మళ్ళీ సేవ్ చేయాలి. ఓకే, ఎర్రర్ గాన్. అంటే ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. అయిన తర్వాత ఇంకా మనం ఎలా ఎన్ష్యూర్ చేసుకోవాలి అని అంటే, రైట్ క్లిక్, డిక్లరేషన్ ఇన్ వర్క్ స్పేస్ ఇలా హైలైట్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు మనకి ప్రాసెసింగ్ అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. రైట్, ఓకే ఫైన్. సో దీని తర్వాత రిపోర్ట్ కాల్ చేయాలి. రిపోర్ట్ కాల్ చేయాలంటే నాకు కాంపోనెంట్ ఏంటంటే వర్క్ డే అవుట్ రెస్ట్ కాంపోనెంట్. ఈ ఒక్క కాంపోనెంట్ మాత్రమే మనం యూజ్ చేసి రిపోర్ట్ అనేది మనం కాల్ చేస్తాం. ఓకే, వర్క్ డే అవుట్ రెస్ట్. సో అగైన్ ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రాసెసింగ్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, రౌట్స్ టు వర్క్ డే అవుట్ రెస్ట్, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఎలా కాల్ చేస్తామనంటే వర్క్ డే అవుట్ రెస్ట్ మీద ఇక్కడ ఎక్స్ట్రా పాత్ దగ్గర మనం కాల్ చేస్తాం. ఓకే, సో నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ కస్టమ్ రిపోర్ట్. ఓకే, సిఆర్ ఈ టెస్ట్ 2 అనే దాన్ని లాస్ట్లో పెడదాం, ఫస్ట్లో. ఓకే, స్టూడియో అవుట్బౌండ్ రిపోర్ట్. ఓకే, సో సెలెక్ట్ ద అడ్వాన్స్ రిపోర్ట్ అండ్ అగైన్ వర్కర్స్ ఫర్ హెచ్సిఎం రిపోర్టింగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను కొన్ని ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది మనం స్టూడియోలో యూజ్ చేసే ఇంటిగ్రేషన్ కాబట్టి డెఫినెట్గా ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ ఆప్షన్ చేయాలి. ఓకే, 100%. సో కాలమ్స్లో నేను ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాను. కంపెనీ, వర్కర్, ఎంప్లాయీ ఐడి, లొకేషన్, hire date, and cost center. So cost center along with supervisor organization. Okay, సో ఇది యాక్చువల్గా నా రిపోర్ట్, టెస్ట్ రిపోర్ట్. ఓకే, సో నేను ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఈ డేటా సోర్స్కి ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో హై పాపులేట్ చేయమంటున్నారు. ఓకే, పాపులేట్ చేసాము, బట్ ఐ డోంట్ వాంట్ దిస్ ప్రాంప్ట్స్. సో నేను జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నాను. డు నాట్ ప్రాంప్ట్ ఎట్ రన్ టైమ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ మేక్ షూర్ యువర్ రిపోర్ట్ ఈజ్ రిటర్నింగ్ ద డేటా ఆర్ నాట్. టెస్ట్ రన్ చేద్దాం. ఓకే, ఆల్ ఫీల్డ్స్ వస్తున్నాయి. నౌ
హౌ టు కాల్ దిస్ రిపోర్ట్. స్టూడియోలో వర్క్డే అవుట్ రెస్ట్ ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. సారీ ఆర్ బటన్, సెలెక్ట్ ర్యాస్ రిపోర్ట్ అండ్ దిస్ ఈస్ ఫర్ పిక్ అండ్ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ అలియాస్. సో ఆల్రెడీ మనం యూజ్ చేసిన రిపోర్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ ఇది. సో న్యూ రిపోర్ట్ని సెలెక్ట్ యాజ్ ర్యాస్ రిపోర్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ కస్టమ్ ఆబ్జెక్ట్ కాల్. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్ కాల్ ఇందాక సర్వీసెస్లో చెప్పాను, కస్టమ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ని మనం కాల్ చేయాలని అంటే. సో కస్టమ్ ఆబ్జెక్ట్ని మనం డెఫినెట్గా వర్క్డే అవుట్ రెస్ట్లోనే కాల్ చేయాలి. సో అందుకు నౌ లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ద రిపోర్ట్. క్లిక్ ఆన్ ఆర్ ఐకాన్. టెనెంట్, మనం ఏ టెనెంట్లో ఉన్నామో కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ద రిపోర్ట్ నేమ్. ఓకే, సో ఈ నేమ్ కాపీ చేసి ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చేసిన తర్వాత ఇదే మన రిపోర్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. అగైన్ నెక్స్ట్. అలియాస్ నేమ్స్ అనేది ఒకటి అడుగుతుంది. సో జస్ట్ గివ్ జస్ట్ ఎనీ నేమ్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. చూసారా ఇక్కడ రిపోర్ట్ ఎట్లా ఆటోమేటిక్గా ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్, ఒక ఇంటిసి స్టార్ట్ రిపోర్ట్ సర్వీస్ స్టార్ట్ గెట్ ఎక్స్ట్రా పాత్ అనే దాన్ని బేస్ చేసుకొని ఇది ఇక్కడ మనకి కాల్ అవుతుంది రిపోర్ట్. ఓకే, ఇక్కడ మనకి కాల్ అవుతుంది రిపోర్ట్. సో లైక్ దట్ ఏంటంటే మనం రిపోర్ట్ అనేది కాల్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిపోర్ట్ కాల్ చేస్తాం. ఓకే, అది ఇమీడియట్గా వర్క్డే ఇన్ కాంపోనెంట్లో సర్వీసెస్లో మనకి ఆటోమేటిక్గా ఒక రిపోర్ట్ సర్వీస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఎర్లియర్ నేను క్రియేట్ చేయాలి ఇక్కడ ఏమి. ఓకే, సో ఎప్పుడైతే నేను వర్క్డే అవుట్ రెస్ట్లో రిపోర్ట్ కాల్ చేశానో ఇక్కడ ఆటోమేటిక్గా రిపోర్ట్ సర్వీస్ అనేది క్రియేట్ అయిపోతుంది. బట్ ఎందుకు ఇక్కడ రిపోర్ట్ సర్వీస్ అనేది కూడా చేశారనంటే ఫస్ట్ ఇలా ఆటోమేటిక్గా వచ్చింది. ప్లస్ ఈ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేసి రిపోర్ట్ని మనం కొన్ని ఎవాల్యూట్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే అప్పుడు అది ఏమవుతుందనంటే ఇలా రాకుండా, ఓకే ఇలా ఎక్స్ట్రా పాత్ అని రాకుండా డైరెక్ట్గా అది ఒక ప్రాపర్టీ లాగా వస్తుంది. బట్ రెండు ఒకటేలాగా వర్క్ అవుతాయి. బట్ దిస్ ఈస్ ద ఈజీ మెథడ్. ఇన్ రియల్ టైమ్ ఆల్సో యూ కెన్ ఫాలో ద సేమ్ మెథడ్, నో ప్రాబ్లం. మనం దీంతోటే వెళ్దాం. ఓకే, సో ఆ అదర్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్లో మాత్రమే ఇది మనకి యూజ్ అవుతుంది. రిపోర్ట్ సర్వీస్ అనేది బై డిఫాల్ట్గా కూడా ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడే బిగిన్ అవుతుంది కదా, ఇక్కడ ఫెచ్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ అయ్యి మనకి డేటా వస్తుంది. ఓకే, సో లైక్ దాట్ మనం రిపోర్ట్ అనేది కాల్ చేస్తాం. దాని తర్వాత ఈ రిపోర్ట్లో డేటా వస్తుందో లేదో అనేది నేను చెక్ చేసుకోవాలి. ఒక డేటా వస్తుందో లేదో నేను చెక్ చేసుకోవాలని అంటే మనకి అలా ఇన్ఫర్మేషన్ని పాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి స్టూడియోలో. దాన్ని లాగ్ కాంపోనెంట్స్ అని అంటాం. ఈ లాగ్ కాంపోనెంట్స్ కూడా ఏంటనంటే డైరెక్ట్గా ఈ లోకల్ ఇన్ కాంపోనెంట్ అండ్ లోకల్ అవుట్ కాంపోనెంట్, ఈ వర్క్డే ఇన్ కాంపోనెంట్, ఈ వర్క్డే అవుట్ రెస్ట్ కాంపోనెంట్ లాగా మనం డైరెక్ట్గా డ్రాగ్ చేసి యూజ్ చేసుకోలేము. అవేంటంటే మీడియేషన్ కాంపోనెంట్స్ కాబట్టి వాటిని వేరే కాంపోనెంట్ లోపల మనం డిఫైన్ చేయాలి. దాన్నే ఏమంటామంటే ఎసింక్ మీడియేషన్ అని అంటాం. ఓకే, ఎసింక్ మీడియేషన్ ఇది. ఒక దీన్ని డ్రాగ్ చేసి ఆఫ్టర్ వర్క్ డే అవుట్ రెస్ట్ తర్వాత ప్లేస్ చేయాలి. ఇలా ఎసింక్ మీడియేషన్. ఓకే, సో చేసిన తర్వాత లాగ్ కాంపోనెంట్స్, ఇది లాగింగ్ అండ్ ఈవెంటింగ్లో ఈ కాంపోనెంట్ ఒకసారి ట్రై చేద్దాం. ఈ లాగ్ కాంపోనెంట్ ఎక్కడైనా వస్తుందేమో, ఎక్కడ రావట్లేదు. చూసారా, బ్లాక్ కలర్లో మార్క్ చూపిస్తుంది, ఎక్కడ రావట్లేదు. ఇన్సైడ్ ద స్విమ్ లైన్ లేదు. ఓకే, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. అదే దీన్ని ఎసింక్ మీడియేషన్ లోపల తీసుకపోతే ఇక్కడ మనం ఓవర్ చేస్తే మౌస్ పాయింటర్ని యాడ్ అవుతుంది. సో అందుకని ఏమంటామంటే వీటిని మీడియేషన్ కాంపోనెంట్స్ అని అంటాం. ఓకే, సో మనం మౌస్ పాయింటర్ ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవన్నీ మీడియేషన్ కాంపోనెంట్స్. XML టు టెక్స్ట్, ఓకే, ఈవాల్ అనేది, XSLT అనేది, XSLT ప్లస్ అనేది, తర్వాత స్టూడియో రైట్ కాంపోనెంట్ అంటాం, కాపీ కాంపోనెంట్, లాగ్ కాంపోనెంట్ అండ్ ఆల్సో ద స్టోర్ కాంపోనెంట్, ETB కాంపోనెంట్. సో ఆల్ దీస్ ఆర్ ఏంటంటే
మీడియేషన్ కాంపోనెంట్స్ ఓన్లీ అసింక్ మీడియేషన్లో మాత్రమే మనం యూజ్ చేస్తాం, ఆర్ సింక్ మీడియేషన్లో కూడా. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అసింక్ మీడియేషన్ అండ్ సింక్ మీడియేషన్? సో అసింక్ మీడియేషన్ ఓన్లీ వన్ వే డైరెక్షన్, అంటే ఇది ఇక్కడ నుంచి ఈ కాంపోనెంట్స్ నుంచి నెక్స్ట్ కాంపోనెంట్కి ఇన్ఫర్మేషన్ మాత్రమే, మెసేజ్ మాత్రమే పాస్ చేస్తుంది, రిసీవ్ చేసుకోలేదు. ఓకే, బట్ వేరే అసింక్ మీడియేషన్ రెండూ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అండ్ రిసీవ్ చేస్తుంది. ఓకే, అది డిఫరెన్స్. బట్ మోస్ట్లీ మనం అసింక్ మీడియేషన్ యూజ్ చేద్దాం. ఓకే, సో అసింక్ మీడియేషన్ కాల్ చేశాను. సో ఇక్కడ ఉన్న ఈ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావాలి అని అంటే కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. క్లిక్ ఆన్ ద వర్క్డే అవుట్రెస్ట్ కాంపోనెంట్ అండ్ రౌట్స్ రెస్పాన్స్ టు అసింక్ మీడియేషన్. ఓకే, అయిపోయింది. దాని తర్వాత లాగ్లో స్మాల్ కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, లాగ్లో స్మాల్ కాన్ఫిగరేషన్ ఉంది. అదేంటనంటే మెసేజ్ బిల్డర్. ఓకే, లాగ్ కాంపోనెంట్ క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ బిల్డర్లో మెసేజ్ కంటెంట్ అని ఉంది. ఓకే, సో ఈ మెసేజ్ కంటెంట్ అనేది ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ద మెసేజ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వర్క్డే అవుట్రెస్ట్, ఓకే, ఇట్ విల్ స్టోర్డ్ ఇన్ దిస్ లాగ్ ఫైల్ బై యూజింగ్ దిస్ మెసేజ్ కంటెంట్ ఆప్షన్. మెసేజ్ కంటెంట్ యూజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏం చేస్తామని అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది లాగ్ ఫైల్లో క్లియర్గా మనకి కనిపించాలి కాబట్టి, అంటే ఎందుకనంటే సమ్టైమ్స్ ఇంటిగ్రేషన్లో 10 లాగ్ ఫైల్స్ యూజ్ చేసాం అనుకో, ఏ ఇన్ఫర్మేషన్కి ఏదనేది మనకు తెలియదు. అందుకని ఏం చేస్తారంటే ఒక హెడర్ అనేది యాడ్ చేస్తారు ఇక్కడ. ఓకే, దిస్ వన్ ఇస్ లైన్ సపరేటర్, మనకి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి, గ్యాప్లో ఇచ్చి కనపడటానికి లైన్ సపరేటర్. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది, క్రియేట్ టెక్స్ట్, దాన్ని యాడ్ చేస్తాం. ఓకే, దాన్ని ఈ యారో మార్క్ తోటి పైకి మూవ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ సమ్ నేమ్ రిపోర్ట్ డేటా. ఓకే, ఫైండ్ రిపోర్ట్ డేటా, మన ఇష్టం ఇక్కడ ఎట్లయినా నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లైన్లో ఆ డేటా రావాలి. అగైన్ న్యూ లైన్ సపరేటర్, ఇది సేవ్ అని అడుగుతుంది, సేవ్ చేసేయండి. లైన్ సపరేటర్, ఓకే, పైకి మూవ్ చేయండి, అప్పుడు ఇలా వస్తుంది. అగైన్ వన్ మోర్ లైన్ సపరేటర్, ఓకే, వన్ మోర్ టెక్స్ట్. ఓకే, సో దీన్ని కాపీ చేద్దాం, సేమ్ ఇదే టెక్స్ట్లో పేస్ట్ చేద్దాం. ఇక్కడ జస్ట్ లాస్ట్లో ఎండ్ అనేది చేద్దాం. అంటే అప్పుడు ఇదేంటి, ఈ హెడర్తో స్టార్ట్ అవుతుంది, ఈ హెడర్తో ఎండ్ అవుతుంది, దీని మధ్యలో ఉన్నది మన రిపోర్ట్ డేటా. ఓకే, నౌ లెట్స్ సేవ్ దిస్ ఇంటిగ్రేషన్ అండ్ ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం. ఫస్ట్ వెరిఫై చేద్దాం రిపోర్ట్ డేటా వస్తుందో రాలేదో. డిప్లాయ్ చేద్దాం. క్లిక్ ఆన్ ద ఇంటిగ్రేషన్. చూసారా, ఎర్లియర్ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయకముందు ఇది డిజేబుల్లో ఉంది, నౌ ఎనేబుల్. సో ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి ఈ డిప్లాయ్ టు వర్క్డే అనే ఆప్షన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. బోత్ విల్ బి ఫైన్, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి చేద్దాం. రైట్, సో ఈ పేజ్ ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా మనకి ఏ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయ్యి లేవు, అంటే డిజేబుల్ మోడ్లో ఉన్నాయి. సపోజ్ ఈ టెనెంట్ సెలెక్ట్ చేయండి, అప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఎందుకు అని అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ టెనెంట్ ప్లస్ శాండ్ బాక్స్ టెనెంట్ రెండు టెనెంట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. బట్ మీరేంటనంటే ఒక టెనెంట్లోనే ఆ ఇంటిగ్రేషన్ అనేది డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు రెండు టెనెంట్స్ ఇక్కడ ఇది ప్రాంప్ట్ అవుతుంది. సో అప్పుడు ఏ టెనెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని పర్టికులర్గా ఆ రీజన్ గురించి ఇక్కడ మనం అది క్లిక్ చేస్తేనే ఇక్కడ నెక్స్ట్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. ఎట్ ఏ టైం రెండు టెనెంట్స్లో ఒకేసారి అయితే మనం చేయలేం. ఫర్ ఈచ్ టైం ఏంటంటే వన్ టెనెంట్కి మాత్రమే చేస్తాం. ఓకే, అందుకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ బాక్స్, ఇంక్లూడ్ సోర్స్ కోడ్,
in deployed CLAR. Include source code in deployed CLAR. Don't forget to check this box for every time. మనం ఎన్నిసార్లు అయితే చేంజ్ చేస్తామో, ఎన్నిసార్లు అయితే డిప్లాయ్ చేసిన ప్రతిసారి ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఏంటనంటే మన చేంజెస్ అనేవి అక్కడ అప్డేట్ కావు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు క్లార్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. ఈ ఆప్షన్ స్టార్టింగ్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోకపోతే ఫస్ట్ టైం వెన్ వీఆర్ డిప్లాయింగ్ ద ఇంటిగ్రేషన్ ఫస్ట్ టైం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే క్లార్ ఫైల్ అనేది క్రియేట్ కాదు. సో క్లార్ ఫైల్ లేదు, ఇంటిగ్రేషన్ నేను ఓపెన్ చేశాను, క్లార్ ఫైల్ లేదు అని అంటే రీజన్ ఏంటనంటే ఆ ఇంటిగ్రేషన్ డిప్లాయ్ చేశారు కానీ వితౌట్ దిస్ ఆప్షన్. ఓకే, సో లైక్ దట్. నెక్స్ట్, ఓకే, అండ్ ఫినిష్. క్లిక్ ఆన్ ఐ అగ్రీ. ఇక్కడ చూపిస్తుంది ఈ రైట్ మార్క్ డిప్లాయిడ్, ఇలా వస్తే డిప్లాయిడ్ అయినట్టు. ప్లస్ ఎర్లియర్ ఈ ఇంటిగ్రేషన్ నేమ్ ఇక్కడ లేదు, నౌ ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఉంది. సో ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం టెనెంట్లోకి వెళ్ళి ఆ ఇంటిగ్రేషన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, సో INTSYS టెస్ట్ 2 స్టూడియో అవుట్బౌండ్. చూసారా, ఇది మన స్టూడియో ఇంటిగ్రేషన్ యాక్చువల్గా ఇంటర్ఫేస్. EIB అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్స్కి ఈ కాన్సెప్ట్ అంతా రాదు, అంటే ఇంత డిస్క్రిప్షన్స్ అండ్ ఈ క్లౌడ్ కలెక్షన్స్ అనేది ఇవన్నీ రావు. సో ఈజీగా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఏ ఇంటిగ్రేషన్ ఏంటి అనేది, క్లౌడ్ కలెక్షన్ అనేది ఉంటే, స్టూడియో ప్రాజెక్ట్ అని ఉంటే అది డెఫినెట్గా స్టూడియో ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెంప్లెట్, క్లౌడ్ ఇంటిగ్రేషన్ టెంప్లెట్ అని ఉంటే అది డెఫినెట్గా స్టూడియో. ఈ రెండు ఇంటిగ్రేషన్ టెంప్లెట్, కోర్ కనెక్టర్, వర్కర్, పొజిషన్, బెనిఫిట్స్, లొకేషన్ ఆర్ ఫోటో, సంథింగ్ లైక్ దట్. క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని కాకుండా కోర్ కనెక్టర్ అని ఉంటే అది కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్. ఈ రెండు లేకుండా వేరే ఇంటిగ్రేషన్ ఏదైనా ఉందంటే అది EIB అవుట్బౌండ్. సో అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇంటిగ్రేషన్ లాంచ్ చేస్తున్నాను. రిలేటెడ్ యాక్షన్ ఇంటిగ్రేషన్ లాంచ్ షెడ్యూల్. సో లాంచ్ చేసిన తర్వాత నేను ఈ లాగ్ ఫైల్లో నా రిపోర్ట్ డేటా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో రైట్ నౌ నేను ఎటువంటి ఫైల్ క్రియేట్ చేయడానికి కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ ఎటువంటి ఫైల్ జనరేట్ చేయదు. ఓకే, సో కంప్లీటెడ్ అయింది. సో ఈ లాగ్ ఫైల్ అనేది ఎక్కడ చూడాలి? సో మనకి ఇన్ఫర్మేషన్, ఇంటిగ్రేషన్ డీటెయిల్స్ అనేది ఇలా వచ్చాయి. ఈ లాగ్ ఫైల్ అనేది ఎక్కడ చూడాలి? రిట్రైవ్ లాగ్ ఫైల్స్ ఈ ట్యాబ్ చేసి కన్ఫర్మ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ అండ్ లాగ్స్, ఇక్కడ సర్వర్ అని ఉంటుంది, సర్వర్, దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే చూసారా, ఫైండ్ రిపోర్ట్ డేటా అని ఉంది. ఓకే, సో అప్ టు ట్రంకేటెడ్. సో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం రికార్డ్స్ అనేది ఇది తీసుకొచ్చింది. సో రిమైనింగ్ రికార్డ్స్ అనేది ట్రంకేట్ చేసింది. సో ఇలాగా మనకి డేటా వస్తుందా రాలేదనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ లాగ్ ఫైల్. ఇంతే, ఇంకా ఎక్కడ కాన్ఫిగర్ చేసినా లాగ్ ఫైల్ కాన్ఫిగరేషన్ అంటే ఇలానే చేస్తాం. సో వన్స్ ఇది మనం డిఫైన్ చేసుకున్న తర్వాత స్ప్లిట్టర్ కాంపోనెంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఈ స్ప్లిట్టర్ కాంపోనెంట్ అనేది ఎందుకు అని అంటే, ఈ రిపోర్ట్ రికార్డ్స్ అనేది ఇప్పుడు మనం చూస్తే ఇలా, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5000 రికార్డ్స్ వస్తే అన్నీ ఇలా వచ్చాయి. స్ప్లిట్టర్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క రికార్డ్ని స్ప్లిట్ చేస్తుంది. అదొక స్ట్రాటజీ యూజ్ చేస్తుంది, అదేంటంటే XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ అనేది. దానివల్ల ఇంటిగ్రేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటనంటే మనం ఏదైనా కండిషన్స్ అనేది యాడ్ చేయాలంటే ఓకే, స్ప్లిట్టర్ యూజ్ చేయకుండా యాడ్ చేస్తే
ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్ అనేది 5 ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ 5 ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారని అంటే, ఫస్ట్ 10 రికార్డ్స్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తర్వాత 20 రికార్డ్స్ తర్వాత నెక్స్ట్ లైన్లో ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, తర్వాత 30 రికార్డ్స్ తర్వాత ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు. అంటే ఆర్డర్గా లేరు. స్ప్లిట్టర్ యూజ్ చేయకుండా మనం కండిషన్ యాడ్ చేస్తే ఏమవుతుందని అంటే, ఫస్ట్ 10 రికార్డ్స్లో ఒక ఎంప్లాయీకి ఆ కండిషన్ మెట్ అవుతుంది కదా, అతని రికార్డు మాత్రమే రిటర్న్ చేస్తుంది, మిగతా రికార్డ్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఏది స్ప్లిట్టర్ యూజ్ చేయకుండా మనం రాస్తే. ఎందుకనంటే ఇక్కడ డేటా నీకు ఎలా వస్తుంది, రికార్డ్ బై రికార్డ్ రావట్లా, మొత్తం కంబైన్డ్గా ఒకటే రికార్డులో వస్తుంది. సో అందుకని ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ కండిషన్తో ఆ డేటా మాత్రమే ప్రాసెసింగ్ చేస్తుంది, మిగతా ఇగ్నోర్ అయిపోతుంది. బట్ మనకు అలా కాకూడదు. మనకి ఈచ్ రికార్డుకి ఆ కండిషన్ ఏవైతే స్పెసిఫై చేసామో, ఏ రికార్డ్ అయితే ఆ కండిషన్కి మెట్ అయ్యేది ఉంటుందో అది కంపల్సరీగా ఇది అవ్వాలి. సో ఆ పర్పస్ గురించి ఏంటనంటే మనం స్ప్లిట్టర్ కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్టర్ కాంపోనెంట్ ఇక్కడ కాంపోనెంట్స్లో స్ప్లిట్టర్ దాన్ని డ్రాగ్ చేసి ఆఫ్టర్ అసైన్ మీడియేషన్. ఓకే, సో అసైన్ మీడియేషన్ నుంచి స్ప్లిట్టర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. క్లిక్ ఆన్ ద అసైన్ మీడియేషన్, ప్రాపర్టీస్, ఓకే, రౌట్స్ టు స్ప్లిట్టర్, దట్స్ ఇట్, ఫినిష్డ్, అయిపోయింది. సో నెక్స్ట్ స్ప్లిట్టర్ ఇక్కడ మనకి డిఫరెంట్ స్ట్రాటజీలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ కస్టమ్ స్ప్లిట్టర్, ద సెకండ్ వన్ స్టాండర్డ్ స్ప్లిట్టర్, XPath splitter and XML stream splitter. ఓకే, సో హియర్ మెయిన్లీ మనం యూజ్ చేసేది XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ మాత్రమే. ఓకే, సో ఇవి ఏవి కూడా యూజ్ చేయండి. ఓకే, బట్ జస్ట్ అడుగుతారు ఇంటర్వ్యూలో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ ఇన్ స్ప్లిట్టర్స్ అని, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కస్టమ్ స్ప్లిట్టర్, స్టాండర్డ్ స్ప్లిట్టర్ అండ్ XPath splitter, XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ అనేది. ఓకే, సో మోస్ట్లీ మనం ఏంటంటే XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ రిపోర్ట్కి. అండ్ జేసన్ స్ప్లిట్టర్ ఎందుకనంటే జేసన్ రికార్డ్ సమ్ టైమ్స్ ఏంటంటే జేసన్ రికార్డ్స్ వస్తాయి. ఆ జేసన్ రికార్డ్కి సమ్ టైమ్స్ ఫైల్ అనేది జిప్ అయి వస్తుంది. ఎందుకనంటే డేటా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఆ ఎంబీ అంత సైజ్ ఎంబీ అనేది ప్రాసెస్ చేయటం కష్టం. కాబట్టి వాళ్ళు ఏంటంటే రిట్రైవ్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్కి కొంచెం ఇష్యూస్ వస్తాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి కంప్రెస్ చేసి జిప్ ఫైల్లో పంపిస్తారు. సో ఆ ఫైల్ని అన్జిప్ చేయడానికి. అండ్ దాని తర్వాత టేబుల్ స్ప్లిట్టర్ ఫర్ టేబుల్ డేటా గురించి ఇది యూజ్ చేస్తారు, బట్ మనం మోస్ట్లీ యూజ్ చేయం ఇది కూడా. అండ్ లాస్ట్ వన్ ఈ సబ్ రౌట్ ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏ కాంపోనెంట్కి కనెక్షన్ చేయాలనేది ఇక్కడ నుంచి మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో లైక్ దాట్ ఇక్కడ మనం XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే ఓకే సో XML స్ట్రీమ్ స్ప్లిట్టర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ స్పేసెస్ అండ్ XPath అని ఉంది. నేమ్ స్పేసెస్ అని ఏంటంటే రిపోర్ట్ నేమ్ స్పేస్. ఓకే, ద రిపోర్ట్ నేమ్ స్పేస్. ఎందుకనంటే టు ఐడెంటిఫై ద రిపోర్ట్ నేమ్ స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ట్యాబ్లో ఉన్న నేమ్ స్పేస్ ఇది. ఓకే, దీన్ని కాపీ చేసి ఇలా ఇస్తాం. దాని తర్వాత దీనికి ముందు WD స్పేస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇలా ఇస్తే ఆ రిపోర్ట్ని ఇది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే ఓకే ఫ్రమ్ దిస్ నేమ్ స్పేస్ రిపోర్ట్ అనేది ఫెచ్ అవుతుంది. స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి? స్ప్లిట్టింగ్ చేసేది బై యూజింగ్ XPath. అది ఎలా? రికార్డ్ బై రికార్డ్ అని అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిపోర్ట్ XML ఉంది కదా. ఓకే, లెట్స్ ఓపెన్ ఎనీ రిపోర్ట్ XML. ఓకే, సో ఈ రిపోర్ట్ XML మనం చూస్తే మనకి ఇక్కడ ఫర్ ఈచ్ రిపోర్ట్ ఎంట్రీకి రికార్డు స్ప్లిట్ చేయాలి.
కాబట్టి ఏం చేస్తాం, ఓకే, సేమ్ XPath రిపోర్ట్ డేటా స్లాష్ రిపోర్ట్ ఎంట్రీ ఇస్తాం. ఓకే, సో రిపోర్ట్ డేటా స్లాష్ రిపోర్ట్ ఎంట్రీ. సో ఈ XPath యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తుంది, ఒక్కొక్క రికార్డ్ని, ఈచ్ రికార్డ్ని ఇది స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసి తర్వాత కాంపోనెంట్కి పంపిస్తుంది. ఓకే, సో so far this is all about how to create the integration and how we can call a report and log component and splitter. Okay.